గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఎందుకు అంటే ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏదైతే 80,000 కోట్ల సంబంధించి ఏదైతే అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ ప్రభుత్వం అంటుందో దీనికి సంబంధించి ఒక కమిషన్ వేసింది ఈ ప్రభుత్వం. సో ఈ కమిషన్తో కేసీఆర్ హాజరు కావాలి అని చెప్పేసి కమిషన్ నోటీసులు పంపించినప్పుడు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కమిషన్ రద్దు చేయాలి, ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏదైతే కమిషన్ దీన్ని రద్దు చేయాలని దీన్ని హైకోర్టు కొట్టేసింది. ఇక తాజాగా నిన్న ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా సేమ్ పిటిషన్ దాఖలు చేశారు, ఈ కమిషన్ని కొట్టువేయాలి. మరి ఎందుకు కేసీఆర్ భయపడుతున్నారు? ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పేసి చెప్తున్న బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మరి ఎందుకు హాజరు అవ్వలేకపోతున్నారు? కేసీఆర్ ఏమైనా భయపడుతున్నారా? సో ఇలాంటి అంశాలు చర్చిస్తాం. దీంతోపాటు మరొకటి, నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక కామెంట్ చేశారు. అది కూడా హరీష్ రావును పొగడ్తలతో ముంచారని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు పైన ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీలో మంచి వ్యక్తి ఎవరు అంటే ఒక హరీష్ రావు తప్ప ఎవరు కనబడతారు. ఆయన్నే మంచి వ్యక్తి, ప్రజల్లో ఆదరణ కలిగిన వ్యక్తి హరీష్ రావు. సో ఆయన బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలి అని చెప్పేసి బండి సంజయ్ కామెంట్ చేశారు. మరి ఎందుకు ఆ రకమైన కామెంట్ చేయాల్సి వచ్చింది? సో ఇలాంటి అంశాలన్నీ మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు సంగప్ప గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు, ఇక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దేవిప్రసాద్ గారు, ఏంటి కేసీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారంటున్నారు? సేమ్ మళ్ళీ హైకోర్టులో ఇక్కడే హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో దాన్ని తిరస్కరించారు, మళ్ళీ అదే సేమ్గా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రాజేష్. ప్యానల్లో ఉన్న మిత్రులకు అందరికి నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే ఎవరైనా కింది కోర్టులు న్యాయం జరగనప్పుడు పై కోర్టుకు పోయేటువంటి అవకాశం ప్రతి పౌరునికి ఉంటుంది, అందులో కేసీఆర్ ఉంటుంది. కేసీఆర్ ఎందుకు పోయిందని అడిగేటువంటి హక్కు ఎవరికి కూడా ఉండదనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తాను. డెఫినెట్ గా కేసీఆర్ గారిని విద్యుత్ కమిషన్ ఏదైతే ఇప్పటి ప్రభుత్వం వేసిందో ఆయన వ్యవహరించినటువంటి తీరు పట్ల అనేక అనుమానాలతో వారు బహిరంగ లేఖనే రాసిండ్రు. ఘోషకు కూడా లేఖ రాసిండ్రు, ఘోష్ అంటున్నాం సారీ, నరసింహారెడ్డి గారికి లేఖ రాసిండ్రు. రాసి అందులో అనేక విషయాలు ప్రస్తావించారు. ఎందుకంటే ఒక కమిషన్ అనేటువంటిది, ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ తనకు ఉన్నటువంటి ఆధారాలతో అనేక అందులో సంబంధించినటువంటి వ్యక్తుల్ని కావచ్చు, అధికారుల్ని కావచ్చు, రాజకీయ ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరినీ పిలిచి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి సవరమైనటువంటి నివేదిక ప్రభుత్వానికి సమర్పించేటువంటి కాదు. దేవిప్రసాద్ గారు, ఒక పాయింట్ నేను దేవిప్రసాద్ గారు దయచేసి ఒకటి, హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, ప్రభుత్వం వేసిన కమిషన్ ఏదైతే ఉందో కమిషన్లో మేము జోక్యం చేసుకోము అని చెప్పేసి చెప్పింది ఒకటి. దాంతోపాటు మీరు పదే పదే మాట్లాడారు ఎక్కడ అవకతవకలు జరగలేదు, ఏం జరగలేదు అనేది. ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది 80,000 కోట్లకు సంబంధించి అవకతవకలు ఏమి జరగనప్పుడు హాజరయ్యి మనం చెప్పొచ్చు కదా, వివరణ చెప్పొచ్చు కదా ఏంటనేది. ఇప్పుడు ఈవెన్ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, ప్రతిదీ రికార్డ్ చేస్తాం, వీడియో పెడతాము, లైవ్ ఇస్తాము కేసీఆర్ విచారణకు హాజరైనప్పుడు అనేది చెప్పి, అది కూడా పబ్లిక్ తెలుస్తుంది కదా. రాజేష్ గారు, లైవ్ ఏమి ఇస్తారు? కేసీఆర్ గారు చెప్పేదే లైవ్ ఇస్తారు. డెఫినెట్ గా చెప్పేది లైవ్ ఇచ్చినా ఇయ్యకున్నా రికార్డ్ అవుతుంది. ఆయన చేసే రికార్డ్ ఏమో తప్పు రాస్తున్నది కాదు కదా మా ప్రస్తావన అంతా కూడా ఏం చెప్తున్నామంటే, మొదలే ఒక నిర్ణయంతో, అంటే ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఇందులో అవకతవకలు జరిగిపోయినట్టు నిర్ధారించే విధంగా ఆయన పత్రికల ముందు వ్యాఖ్యానాలు చేసినటువంటి అంశాన్ని మేము సీరియస్ గా తీసుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఒక కమిషన్ వేసిన తర్వాత గౌరవ న్యాయమూర్తిగా పనిచేసినటువంటి నరసింహారెడ్డి గారు అప్పుడు జరిగినటువంటి విషయాన్ని అటు అధికారులతోనూ చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కమిషన్ ముందే పత్రికలకు వెలువరించడం అనేటువంటిది మేము దాన్ని ఆబ్జెక్షన్ పెట్టుకున్నాం. దాని మీద హైకోర్టుకు పోయినాం. హైకోర్టుకు పోయిన తర్వాత మేము అందులో జోక్యం చేసుకోమని వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఆయన ఎందుకు పోయిండు, ఈయన ఎందుకు పోయిండు, ఆయన ఎందుకు చెప్పిండు అనేటువంటి విషయం మీద చర్చ పెట్టండి. ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఒక న్యాయమూర్తిగా, గౌరవ న్యాయమూర్తిగా, వారంటే అందరికి గౌరవం.
వాళ్ళు చిట్చాట్ చేసి ఎవరైనా కమిషన్లు ప్రెస్ తో చిట్చాట్ చేస్తారా రాజేష్ గారు? ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేస్తుంది. ఒక ముఖ్యమంత్రి చిట్చాట్ చేస్తాడు, ఒక రాజకీయ పార్టీ అంటే అక్కడ దేవిప్రసాద్ అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగారు, సార్ ఎవరెవరిని పిలుస్తున్నారు ఏంటి అన్నదానికి ఆయన ఆ సమాధానం చెప్పారనుకోండి. నేనున్నా చాలా సందర్భాలు ఇప్పుడు అనేక కమిషన్లు వచ్చినాయి, మన భారతదేశంలో వచ్చినాయి, రాష్ట్రాలలో వచ్చినాయి. అంతకు ముందే ఒక నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉండదు కదా. డెఫినెట్ గా అందుకే కేసీఆర్ గారు తనకున్నటువంటి అవకాశాన్ని హక్కును వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఎల్ నరసింహారెడ్డి గారు ఉంటే ఇది సరైనటువంటి రీతిలో ఈ కమిషన్ విచారణ జరగదు, మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, ఆయన ముందే ఒక నిర్ణయం తీసుకొని మరి ఆయన ప్రభుత్వ ఒత్తిడితో తీసుకుంటుండా, మిగతా వాళ్ళ ఒత్తిడితో ఇటువంటి నిర్ణయాలు ప్రకటించేటువంటి స్థాయికి వచ్చిండా, కాబట్టి ఈ కమిషన్ ఉండడం వల్ల సరైనటువంటి విచారణ జరగదు, కాబట్టి ఆయనను మార్చండి. ఒక సందర్భంలో కూడా ఏమన్నాడు, ఆయన రాజీనామా చేయమనండి అని చెప్పినప్పటి సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి కోర్టు పోవడం అనేటువంటిది ఒక హక్కును ఎవరు అనేక సందర్భాలు అనేక మంది పోయిండ్రు, అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు పోయిండ్రు, కాంగ్రెస్ నాయకులు పోయిండ్రు, అనేక మంది మేధావులు పోయిండ్రు, అనేక మంది నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు పోయిండ్రు. హైకోర్టులో ఇప్పుడు కింది కోర్టులో న్యాయం జరగకుంటే పైకోర్టు ఉన్నది సుప్రీంకోర్టు ఎందుకు రాజేష్ గారు? డెఫినెట్ గా ఒకవేళ కింది స్థాయిలో న్యాయం జరగనప్పుడే కదా సుప్రీంకోర్టు తలుపులు కొట్టేది మనం. అంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందే కదా. కాబట్టి ఆ ఉన్న హక్కును రెండవది కూడా ఈ ఒప్పందాలన్నీ కూడా ఇలా జరుగుతున్న 80,000 కోట్ల 90,000 కోట్ల అది తేల్చేటువంటి పని చేయమనండి. ఒప్పందాలు ఎవరి మధ్య జరిగినాయి? ఆదాని అంబానీ మధ్యనో ప్రభుత్వం మధ్యనో జరగలేదు. ఒప్పందాలు 2 ప్రభుత్వాల మధ్య జరిగినాయి. ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి ప్రభుత్వంతో, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థతో జరిగినటువంటి ఒప్పందం. ఒకవేళ ఈ ఒప్పందంలో ఏమైనా తప్పులొప్పులు జరిగితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. మీరు ఎందుకు ఇట్లా ఎస్కలేట్ చేసిందనో ఇంకొకటనో అప్పటి ముఖ్యమంత్రులు ఎవరో, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం. మూడవది రేట్లకు సంబంధించి కూడా బాగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఐజాన్ డేట్ అగ్రిమెంట్ నాటికి ఏదైతే ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకున్నారో రేటుకు సంబంధించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యూనిట్ కంటే రేట్లు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా సెంట్రల్ సర్వర్ నుంచి ఆమోదించినటువంటి రేట్లు ఎక్కడైనా తక్కువగా ఉన్నాయా? ఉంటే దాన్ని పక్కకు పెట్టి ఆ కండిషన్ 2 రూపాయలకు కరెంట్ ఇస్తామన్నటువంటి వాళ్ళను పక్కకు పెట్టి 3 రూపాయలకు పైగా ఎక్కడైనా పేమెంట్ చేసిందా? అదే కాలంలో తమిళనాడులో వాళ్ళు అదే చెప్తున్నారు కదా. మీరు ఏం చెప్తున్నారు? దేశంలో ఎక్కడ కూడా ఇంత తక్కువ కొనుగోలు చేయలేదని మీరు చెప్పినప్పుడు ఇదే చెప్పండి అక్కడని అడుగుతున్నారు వీళ్ళు. మీరు ఈ రోజు ఏదైతే చెప్తున్నారో చెప్పడం కాదు రాజేష్, పేపర్ విల్. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే పత్రాలున్నాయో అవి చాలా ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఇస్తే కదా. మొదలై మీరు తప్పు చేసినట్టే పోయి ఏం చెప్తారు అంటే ఒక రహస్యంగా లేకుంటే ఒక పారదర్శకంగా జరగాల్సినటువంటి విచారణ అది బహిరంగంగా విచారణ మారితే డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి శాంటిటీ ఉండదు కదా కమిషన్. నిజంగానే కేసీఆర్ మేము చేసినటువంటి తప్పు కరెక్ట్ అయితే విచారణ జరిపి కేసీఆర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టకుంటే, చిట్చాట్ చేయకుంటే ఈ సమస్యనే వచ్చే కాదు. ఇప్పటి వరకు రిపోర్ట్ తయారై బహుశా గవర్నమెంట్కి ఇచ్చేవారేమో. కాబట్టి ఇవన్నీ ఉల్లంఘించినటువంటి నేపథ్యంలోనే మా హక్కుల్ని కాపాడుకోవడానికి కోర్టుకు వెళ్ళడం తప్ప ఇంకొకటి కాదు. రైట్. సంగప్ప గారు, బీజేపీ ఎలా చూస్తుంది? కేసీఆర్ హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు దేవిప్రసాద్ గారు. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు భారతదేశంలో ఎవరికైనా కింద కోర్టులో తమకు న్యాయం జరగలేదు అనుకుంటే, లేకపోతే రక్షణ కోసం పై కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, అలా తప్పేం లేదు. కానీ ఇక్కడ చూడాల్సింది ఒకటే, కేసీఆర్ గారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఒక ఆరోపణతో కమిషన్ వేసింది. అవును, కమిషన్ని మేము బీజేపీ పూర్తిగా స్వాగతించినాం. ఎందుకంటే విద్యుత్ రంగాన్ని కేసీఆర్ గారు ఎంత కష్టపెట్టించారంటే, ఒక 50 సంవత్సరాల్లో కూడా అంత నష్టం జరిగినంత నష్టాన్ని ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు విద్యుత్ రంగ సంస్థలు ఇస్కమ్లన్నింటినీ అంత నష్టాల పాలు చేసింది. దాదాపు 70,000 కోట్ల నష్టాల పాలు చేసినటువంటి మహా వ్యక్తి శ్రీ కేసీఆర్ గారు. అయితే దానిపైన గవర్నమెంట్ ఒక కమిషన్ వేసింది. కమిషన్ వేస్తే ఆ కమిషన్ ముందు విచారణకు హాజరు కావడానికి కేసీఆర్ గారికి వచ్చినటువంటి అభ్యంతరం ఏంది? ఆయన నిజంగా తప్పు చేయలేదు,
నిబంధనల ప్రకారమే కొన్నారు, ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు, ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తికి లేదా ప్రైవేట్ వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా వ్యవహరించలేదంటే కమిషన్ మీద విచారణ హాజరై చెప్పొచ్చు కదా. భారతదేశంలో ఎన్నో సందర్భాలు కొన్ని వేల సార్లు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కమిషన్ వేస్తాయి. కానీ ఆ కమిషన్ ఏంది, నేను దానికన్నా ఈ కమిషన్ కంటే నేనే పెద్దవాళ్ళని భావించడం ఏది ఉందో కేసీఆర్ గారి యొక్క ఏమంటారు దానికి భావ రాహిత్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, ఇంకా అంతకంటే నేను రాజు అనుకుంటున్నారు. అది కాదు ప్రజాస్వామ్య భారతదేశం. అంటే సంగప్ప గారు ఇప్పుడు దేవిప్రసాద్ ఏమంటారంటే మేము హాజరు ఇప్పటికి అయిపోయేది, దీనికి కాకపోవడం కారణం ఏంటంటే జస్టిస్ నరసింహారెడ్డి ఏదైతే కామెంట్ చేశారో మొత్తం పూర్తిగా ఆయన కమిషన్ అట్లా బయట పెట్టొద్దు కదా, సో ఈ రకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది. దేవి ప్రసాద్ గారికి ఒకటి గుర్తు చేస్తాను, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా చాలా యాక్టివ్ గా ఉండే, మేమంతా ఆయనతో కలిసి తిరిగినాం మేము కవరేజ్ కోసం కాబట్టి చెప్తున్నా. అవును, శ్రీకృష్ణ కమిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు పైన. శ్రీకృష్ణ కమిషన్ కొన్ని వందల వేల సార్లు రకరకాల విచారణ చేపట్టింది, రకరకాల అభిప్రాయ సేకరణ చేపట్టింది. అభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు బయట మేమంతా కెమెరాలు పట్టుకొని లోగోలు పట్టుకొని నిలబడుతుంది. మేము డైరెక్ట్ బయట ఇవ్వకపోయిన కొన్నిసార్లు బయట కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పటి వరకు ఇది అయింది, ఇంకా ముందు ఇది అవుతుంది, ఇప్పటి వరకు ఇంతమంది ఒపీనియన్ తీసుకున్నాం, నెక్స్ట్ వీళ్ళతో మాట్లాడతాం. ఈ రంగంలో ఉన్న అవును శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ బయట పెట్టింది కూడా ఆయనే కొన్ని విషయాలు చెప్పాడు. అదే పోతున్నా. అయితే ఈ విధంగా శ్రీకృష్ణ కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న ప్రముఖులు 2-3 కూడా అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడారు. అట్లా అని చెప్పి తెలంగాణ ఏర్పడుతుందా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటుందా అనే విషయం ఎప్పుడు వాళ్ళు చెప్పలే. అయితే వాళ్ళు మాట్లాడక తప్పు అని అనలేరు కదా. అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మనకందరూ చాలా సంతోషం అనిపించింది. కానీ ఈరోజు జస్టిస్ ఈరోజు నరసింహారెడ్డి ప్రశ్నిస్తున్నారు నరసింహారెడ్డి గారు. రాజేష్ గారు సంగప్ప గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే కృష్ణ కమిటీ సంబంధించినటువంటి ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన మీద అభిప్రాయాలు తెలుసుకోవడానికి వేసినటువంటి ఒక బహిరంగ కమిషన్. అది మొత్తంగా కూడా ప్రజల అభిప్రాయాలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకునేటువంటి అంశం. హోంశాఖ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు లేకుంటే ఇంకెవరితోనో మాట్లాడినప్పుడు ఆయన ఎక్కడ కూడా తెలంగాణ ఏర్పడడం తప్పనేటువంటి భావన కానీ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండడం కరెక్ట్ అనేటువంటి విషయం ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇక్కడ బయట మాట్లాడిండు ఆయన బయటకు ఎందుకు వచ్చిందంటే తప్పు కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది కదా సంగప్ప గారు. నేను అనేది ఏంటంటే బ్రీచ్ ఆఫ్ రూల్ ఇక్కడ జరిగింది ఏంటంటే కేసీఆర్ దోషి అని చెప్పేటువంటి హక్కు ఎల్ఎన్సీ పార్టీకి లేదు. దేవిప్రసాద్ గారు అక్కడ పాయింట్ ఏంటంటే దేవిప్రసాద్ గారు అక్కడ జరిగింది ఏంటంటే జరిగింది ఏంటంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన. పెట్టినప్పుడు అంతా మాట్లాడిన తర్వాత అక్కడ నేను ఇంతకుముందు చెప్పాను మీకు గుర్తుండే ఒక జర్నలిస్ట్ అడిగారు ఇంకా ఎవరెవరు పిలుస్తున్నారు సార్ అని అడిగారు. దానికి 1 by 1 పిలుస్తాం. నెక్స్ట్ కేసీఆర్ కూడా ఉంటారు. కేసీఆర్ కూడా నోటీసులు పెట్టి ఈ ఒక్క వర్డ్ మాత్రం మాట్లాడారు ఆయన సంగప్ప గారు. నువ్వు ఒక్కసారి పత్రికలు చూడండి, ఒక్కసారి దాన్ని హైలైట్ చేస్తే సార్ కేసీఆర్ గారిని ఒక రాష్ట్రం 10 ఏళ్ళ ముఖ్యమంత్రి గారిని పిలుస్తామన్నప్పుడు అది హైలైట్ అవుతుంది. అంతే కదా. ఏ మాత్రం ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆయన చాలా గొప్ప నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో మనకి ఏదైతే అభ్యంతరాలు ఉండనో దానికి సంబంధించి దీన్ని రహస్య డాక్యుమెంట్ కాదు, ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పి ఆయన తీర్పిచ్చినటువంటి వ్యక్తి జస్టిస్ నరసింహారెడ్డి గారు. ఆ రోజు మనకు చాలా గొప్పగా అనిపించిండు. కేసీఆర్ గారు కూడా ఆ రోజు గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన కొనియాడారు. ఈ రోజు విచారణకే రాను ఆయన ఏంది అనడం ఒకటి. రెండోది కమిషన్ ని తప్పు పట్టడం. ఇప్పుడు ఇక్కడ పెద్ద విషయం మన చర్చలో ఈ పాయింట్ మిస్ అవుతుంది రాజేష్. ఒక విచారణ కమిషన్ అది ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావచ్చు, కానీ ఒక విచారణ కమిషన్ వేస్తే ఆ కమిషనే నిబద్ధత లేదు, అది ఒకరికి ఫేవర్ గా చేస్తుంది, నాకు వ్యతిరేకంగా చేస్తుంది, పక్షపాతం వ్యవహరిస్తుందని ఆయన దగ్గర నీ విచారణకి పోకపోతేవి అప్పుడే ఆయనకి అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. ఇది 100% ఆ రోజు ఖండించినాం, మేము ఇప్పుడు ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు విచారణ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే. ఎందుకంటే తెలంగాణకు దాదాపు 50 ఏళ్లకు పైగా నష్టం జరిగి చేసినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్లారిటీ రావాలి అని తప్పు చేయలేదంటే ఆయన తప్పు చేయకుండా వచ్చి చెప్పమనండి.
కానీ ఒకటి సంగప్ప గారు, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, ఈ కమిషన్ పైన మేము జోక్యం చేసుకోమని చెప్పింది. సో హైకోర్టు తీర్పారు సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా ఎప్పుడైనా ఇదే చెప్తుంది. కానీ అక్కడ కొంత సమయం దొరుకుతుంది, ఇది అంటే 2-3 నెలలు సమయం పడుతుంది, కాలాపన చేయొచ్చు అనే ఒక దాంతో ఈ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోవచ్చా. రేపు ఇంకో పాయింట్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి, కాళేశ్వరం కూడా ఉంది. సో కాళేశ్వరం పైన కూడా వీళ్ళు మళ్ళీ ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం దొరుకుతుందా? పోతారు. టైం ఏమంటే దానికి కాలయాపన చేయడం కోసము ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి పోతుంటారు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు దానివల్ల కేసీఆర్ గారు ఏదైతే ఈ కోర్టు నుంచి కొద్ది టైం తీసుకోవచ్చు, కానీ పబ్లిక్ లో అయితే ఆయన అన్నెసరీ అని ఆయనకే బ్యాడ్ అవుతుంది. అగో విచారణ కమిషన్ దాన్ని తప్పు చేయకపోతే ఎందుకు పోతలేడు అనుకుంటారు కదా. నేను ఒక సగటు గ్రామస్తుడి విషయం చెప్తున్నా. అరే తప్పే చేయకపోతే నీదేం పోయి మాట్లాడచ్చు కదా అంటారు. కాబట్టి ఆయనకే నష్టం జరుగుతుంది నా ఉద్దేశం. రైట్. చరణ్ గారు ఏం చెప్తారు? నిన్న సుప్రీంకోర్టుకు వెళ్ళారు కేసీఆర్ గారు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అంటే కేసీఆర్ గారు సుప్రీంకోర్టు పోవడాన్ని మేము తప్పుపడతాం. ఎందుకంటే వారు హైకోర్టులో కేసు వేసినప్పుడు హైకోర్టు జడ్జి గారు అడిగింది ఏంటంటే అసలు వారు ఏం కామెంట్ చేసిరో ఆధారాలు సబ్మిట్ చేయని చెప్తే వాళ్ళు ఆధారాలు సబ్మిట్ చేయకపోవడం మూలంగా హైకోర్టు కేసు కొట్టి వేసింది. ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టు కూడా ఆధారాలు సబ్మిట్ చేయాలి కదా. అసలు జస్టిస్ నరసింహారెడ్డి గారు ఏం మాట్లాడారు, కేసీఆర్ గారిని విచారణ పిలుస్తామని చెప్పేసి ఒక్కొక్క వర్డ్ మాట్లాడింది తప్ప వారేదో అవినీతి చేసిరానో లేకపోతే వారికి శిక్ష పడతానో లేకపోతే ఇంత అని చెప్పేసి ఎక్కడ కూడా వారు ఎవరెవరు పిలుస్తా ఉన్నారు, మీరు ఎవరెవరు విచారిస్తా ఉన్నారని చెప్పేసి జర్నలిస్ట్ అడిగిన దానికి మాత్రమే వారు సమాధానం చెప్పింది తప్ప మొన్న హైకోర్టు ఆధారాలు సబ్మిట్ చేయబట్టే కేసీఆర్ గారు ఆధారాలు సబ్మిట్ చేయకపోవడం మూలంగా కొట్టివేసిన సందర్భం మనం చూసినాం. అసలు ఇప్పుడు అనేది కేసీఆర్ గారు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఈ కమిషన్ రద్దు చేయమని చెప్పి ఇప్పుడు అంటా ఉంటారు. అంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పేసి ఉన్నప్పుడు మీరు గతంలోనేమో అసెంబ్లీ సాక్షిగా మీ విద్యుత్ శాఖ మంత్రి గారు కమిషన్ ఏర్పాటు చేయండి, మేము కమిషన్ కు ఆధారాలు సబ్మిట్ చేస్తామని చెప్పి అన్నది మీరే. ఇప్పుడు కోర్టుకు పోయింది మీరే. తర్వాత ఇప్పుడు కోర్టులో కొట్టేసిన మళ్ళీ సుప్రీంకోర్టు పోయి దీన్ని కాలయాపన చేసే ప్రయత్నం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తే చాలా స్పష్టంగా కనపడతా ఉంది తప్ప కమిషన్ చైర్మన్ గా ఎల్ నరసింహారెడ్డి గారు ఎక్కడ కూడా కేసీఆర్ గారు శిక్ష పడుతుందనో కేసీఆర్ గారు అవినీతి చేసిననో ఇలాంటి వ్యాఖ్యలు వారు చేయలేదు. ఓన్లీ ఎవరెవరు పిలుస్తున్నారంటే మాత్రమే కేసీఆర్ గారు కూడా పిలుస్తున్నా అని చెప్పేసి జర్నలిస్టులు అడిగిన దానికి కేసీఆర్ గారు కూడా పిలుస్తున్నాం అని చెప్పేసి వారు సమాధానం చెప్పేది తప్ప ఇక్కడ వారు అవినీతి చేసినని చెప్పేసి చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా ఈ హైకోర్టు వచ్చిన తీర్పు వచ్చినట్టుగానే సుప్రీంకోర్టు వస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు కమిషన్ ముందుకు వచ్చి ఆనాడు ఏం జరిగిందనే విషయాలు వాస్తవ విషయాలు వివరిస్తే ప్రజలు వాస్తవ విషయాలు తెలిస్తే తప్ప ఇప్పుడు కోర్టు పోయినంత మాత్రాన కేసీఆర్ గారు నిర్దోషిగా బయటపడే అవకాశం అయితే లేదు. చాలా స్పష్టంగా జరిగింది పెద్ద ఎత్తున. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది యాదాద్రి భద్రాద్రి కట్టొద్దని. మీకు ఎంత కరెంట్ కావాలి చెప్పండి. చరణ్ కౌశిక్ ఇప్పుడు ఏంటి అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారా మీరు? అందుకనే కేసీఆర్ ఈ రకంగా అటు హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు మరొకటి ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు అనుకోవచ్చా? సార్ ఇప్పుడు అవకతవకలు జరిగాయి కదా చెప్పి అందుకే కదా ఆనాడు ₹3.40 మీకు ఎంత కరెంట్ కావాలో చెప్పండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా వినకుండా సబ్ గ్రిడ్ టెక్నాలజీ మీరు అసలు ఈ సబ్ గ్రిడ్ టెక్నాలజీ ఇప్పుడు ఈ ఉన్నటువంటి సినారియోలు ఎవరు కూడా ఏ రాష్ట్రంలో వాడినటువంటి టెక్నాలజీ మీరు తీసుకొచ్చి యాదాద్రి భద్రాద్రి ఘటనతో 45,000 కోట్ల రూపాయల డిస్కమ్ నష్టాలు పోయినాయి. అదే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి అది ఎక్కువ ధర కొనుగోలు చేయడంతో ప్రధానంగా డిస్కౌంట్ ఈనాడు 70,000 కోట్ల రూపాయల నష్టాలు పోవడానికి కారణం ఆనాడు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మూలంగా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతాం. ఆ చర్చ పడాలంటే ఖచ్చితంగా కమిషన్ ముందుకు వచ్చి ఆనాడు ఏం జరిగింది, ఛత్తీస్గఢ్ ఒప్పందంలో ఎందుకు తెలంగాణ రాష్ట్రం పుస్తలకే 10-12 రూపాయలు ఎందుకు కావాల్సి వచ్చింది, దేశంలో ₹3.40 కేంద్రం ఇస్తానంటే ఎందుకు మీరు ఎక్కువ ధర కొనుగోలు చేశారు, యాదాద్రి భద్రాద్రి ఎందుకు పెట్టిరు కేంద్ర ప్రభుత్వం వద్దన్నా కూడా సబ్ గ్రిడ్ టెక్నాలజీ ఎందుకు ఆనాడు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్ని విషయాలు కమిషన్ మీదకి వచ్చి వాస్తవ విషయాలు వివరించినట్టయితే కమిషన్ లాస్ట్ గా మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ ని బట్టి ఆ జడ్జిమెంట్ ఇస్తారు తప్ప దాని మీద అనవసరంగా తాత్సారం చేస్తూ ఏకంగా సహజ న్యాయ సూత్రాలు విరుద్ధం ఉందని చెప్పి కొట్టేయాలని చెప్పి సుప్రీంకోర్టు పోవడం జరిగింది. సరే సుప్రీంకోర్టు పోయే అవకాశం వారికి ఉంది కాబట్టి సుప్రీంకోర్టు పోవడానికి మేము తప్పుకొడతాం. కానీ దీన్ని తాత్సారం చేసే దానిలో భాగంగా అనవసరంగా కమిషన్ చైర్మన్ మీద నింద వేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేసి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దీని విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పూర్తి స్థాయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కమిషన్ ముందు రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. కమిషన్ ఖచ్చితంగా పారదర్శకంగా వ్యవహరిస్తా ఉంది, దాంట్లో ఎలాంటి రాజకీయ ప్రలోభ తావలేకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి కమిషన్ పనిచేయడం జరిగింది. రామ్మోహన్ రావు గారు, ఏంటి ఈ వ్యవహారం అంతా చూస్తుంటే కేసీఆర్ ఏమన్నా భయపడుతున్నారా? ఇది ఏదో జరిగేటట్లుంది,
రేపు ఇది అవకతవకలు బయటపడితే రేపు నేను కూడా జైలుకు ఒక తప్పదనే ఒక ఆలోచన భయంతో ఉన్నాడంట కేసీఆర్, అందుకనే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారనుకోవచ్చు. రాజేష్ గారు, మీకు దేవిప్రసాద్ గారికి, సంగప్ప గారికి, చంద్ర కౌశల్ గారు నమస్కారం. నమస్తే. మన శక్తి ప్రేక్షకులకు కూడా కొంచెం నేను ఒక డిస్క్లైమర్, అంటే నేను ఆ 3 పార్టీలు మాట్లాడిన తర్వాత ఒక న్యాయవాదిగా సాంకేతిక అంశాలు ప్రస్తావిస్తాను. ఎందుకంటే ఇలా ఎవరి పక్షంగా ఎవరి వ్యతిరేకంగా. మొట్టమొదటిది, నేను ఈఆర్సీలో గత 10-15 సంవత్సరాలుగా నేను కొన్ని అఫిడవిట్లు వేసిన వాడిని. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా, ఒక తెలంగాణ కాదు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మనం వ్యతిరేకించాం. చూశాను, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ మీద మంచి చట్టం చేసింది. అది మంచి చట్టం. కేసీఆర్ గారు వ్యతిరేకించడం తప్పు అంటున్నారు. ఎందుకంటే దానిలో కొన్ని సబ్స్టేషన్లు తీసుకొని, ఫ్రాంచైజీ తీసుకొని నడిపిన వాడిని గజ్వేల్, చెంచలగూడ, మనకు రాయగిరి, అట్లాగే కళ్ళ చెరువుని పశ్చిమ గోదావరి జిల్లాలో నేను వాటిని నడిపిన వాడిని. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం. నేనేమంటున్నానంటే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో స్పష్టంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నాయి. ఒక్క కేసీఆర్ గారు చాలా ప్రభుత్వాలు అంటారు. ప్రభుత్వాల విషయం ఏమవుతున్నాయి అంటే, ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవడం వల్ల కష్టం అవుతుంది. విద్యుత్ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే బీజేపీ ఒక మంచి చట్టం చేసింది. ఆ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది, గతంలో బీజేపీ చేసింది కాదు. ఇప్పుడు ఏమైతే కేంద్రంలో 2 ప్రభుత్వాలు, కాంగ్రెస్, బీజేపీ, వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, అధికారులు లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు. ఉదాహరణకు ఆధార్ కార్డు, జిఎస్టీ, అసలు అన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని బీజేపీ వ్యతిరేకించింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు చేస్తుంటే వాడు వ్యతిరేకిస్తారు. అందుకని విద్యుత్ సంస్కరణ కూడా చాలా పెద్దది, ఒక సాంకేతిక చర్చ వేరే పెట్టాలని ఎక్కడికి వస్తాను. నేనేమంటున్నాను, దానిలో బంగారు గుడ్లు పెట్టే బాతులాగా ఈ విద్యుత్ రంగాన్ని భావిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం. ఒక కేసీఆర్, మల్లయ్య పూలే గారు. దీన్ని నివారించడానికి ఈ అర్చ ఒకటి ఉన్నది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ పాయింట్. అది కాదు నేను ఏమడుతున్నా రామ్మోహన్ రావు, కేసీఆర్ హాజరవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అవసరం లేదు అంటున్నాడు, అందుకని అవసరం లేదు. కేసీఆర్ రామ్మోహన్ సార్ చెప్పేది చాలా బేస్ నుంచి చెప్తున్నారా చెప్పని, అది ఇంపార్టెంట్ పాయింట్. రాజేష్ గారు, ఇది రాజకీయ సమస్య కాదు. మీరు మన మీడియా ట్రయల్ చేస్తే చెడిపోతుంది. నేనేమన్నా స్పష్టంగా చెప్తున్నాను, ఇది రాజకీయ సమస్య కాదు. నేను 2 పక్కన చెప్తున్నాను. అవసరం లేదన్నాడు. మీరు అడిగే ప్రశ్న స్పష్టంగా కేసీఆర్ అవసరం లేదు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా పిలవాలి. నేనేమంటున్నాను, 2 ప్రభుత్వాల మధ్య, 2 ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాలను ఎట్లా మీరు ప్రశ్నిస్తారు? అధికారులు లేరా? వీళ్ళు మన గుడ్డి గురానికి పళ్ళు తమ్ముతున్నారా? కేసీఆర్ వచ్చే పాలన అక్కడ. నేను అందుకని తీవ్రంగా చెప్తున్నాను. ఏంటంటే, ఒకటి, నేను ఫస్ట్ ఏమంటున్నాను, విద్యుత్ రంగ సంస్కరణలో బీజేపీ చేసింది కరెక్ట్, అంతకుముందు కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఇది అమలు చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. కొనుగోలు ఒప్పందాల్లో కమిషన్లు దొబ్బుతున్నారు అని స్పష్టంగా చెప్తుంది. మాట అంటున్నాను, 3 మాట అయినా సరే. ఈ కమిషన్ ఎవరికి పోతున్నాయి నాకు స్పష్టంగా తెలుసు. రాజకీయ నాయకులకు పోతాయి, అధికారులకు పోతే అందరూ పంచుకుంటారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అన్ని ప్రభుత్వాలు జరుగుతుంది. ఇక్కడ కాదు. ఇది జరిగే క్రమంలో ఇక్కడ జరిగింది, మన తెలంగాణ జరిగి చెప్తాను. 2 అంశాలు. ఒకటేమో యాదాద్రి భద్రాద్రి నిర్మాణం. వీటిలలో బిహెచ్ఈఎల్ దానికి టెండర్ వేసింది, ఒక ప్రభుత్వ రంగ సంస్థగా. బిహెచ్ఈఎల్ టెండర్లలో ఏమైనా లోపం ఉంటే బిహెచ్ఈఎల్ వాళ్ళ అధికారులు పిలవాలి, ఇటు పక్కన తీసుకున్న వాడిని పిలవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు శాశ్వతం అంటే ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు. ఇవాళ ఈయన రేపు రేవంత్ రెడ్డి శాశ్వతం, రేపు ఇంకోటి రావచ్చు. నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రుల్ని పిలిచే క్రమం అయితే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపన్న అది కాగలే. ఒక 2 రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కాదు, లేకపోతే 2 కలిసి ఒక అధ్యక్షుడు కాదు వీళ్ళు చేసుకోవడానికి. అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటారు. వీళ్ళు చూసిండ్రు. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు ఎవరైనా కూడా అధికారులు సంతకాలు పెడతారు. రాజకీయ నాయకులు సంతకాలు పెట్టారు. ఒక్కడికి అధికారం ఉంది. ఏంటంటే సర్పంచ్ ఒక్కడికే చెక్ పవర్ ఉంది. ఇక ఎవ్వరికి చెక్ పవర్ లేదు. రాజకీయ నాయకులు, రాష్ట్రపతికి కూడా చెక్ పవర్ లేదు. అటువంటి అప్పుడు ఇక్కడ 2 ప్రభుత్వాల మధ్యన ఒప్పందాలు ఏంది? ఒకటేమో ఏది యాదాద్రి భద్రాద్రి, దీనిలో మనం ఒప్పందం జరిగితే బిహెచ్ఈఎల్ వాళ్ళని కమిషన్ దొబ్బాలి, లేకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ బోర్డు అని తీసుకోవాలి. అంతే కదా. ఈ 2 ఒకటి. రెండోది ఏంటంటే, ఇక కమిషన్ సంగతి చెప్తాను. నేను న్యాయవాది చెప్తున్నాను, నరసింహారెడ్డి గారితో మిత్రత్వం ఉన్నది, మంచి జడ్జి. దాని మీద ఎవ్వరికి వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు. కేసీఆర్ గారితో సహా. కేసీఆర్ గారు 3 అంశాలు రాసిండు ఆయన. ఒకటేమో ఈఆర్సీ మీద, అంటే మొదటికి వచ్చి చెప్పాలి, ఇదే విద్యుత్ శాఖ మంత్రి గతంలో, అది మాజీ విద్యుత్ శాఖ మంత్రి మనకు జగదీష్ రెడ్డి గారు, గుంటకర్ల జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా విచారణ కమిషన్ వేసుకోండి పోయినట్టు రూపులు అన్నాడు. అంటే వేసి తప్పు కాదు, లేనట్లేదు. వేసిన కమిషన్ మీద 3 ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి, సాంకేతిక కమిషన్ కేసీఆర్ గారు ఏమనిస్తుంది ఏంటంటే, ఈఆర్సీ తీర్పుల మీద ఇక లేదు, వేరే ఈఆర్సీ ఈ పెంపుదలకు అంగీకరించింది, ఈ ఒప్పందాలకు అంగీకరించింది. ఈఆర్సీకి మీద సుప్రీంకోర్టు తీర్పు గతంలో ఉన్నది కనుక ఈఆర్సీ మీద ప్రశ్నించడానికి వీలు లేదు. ఈఆర్సీ నిర్ణయం ఈఆర్సీ స్వతంత్ర కమిషన్. ప్రభుత్వం చెప్పేది విద్యుత్ శాఖ వేరు, ఈఆర్సీ వేరు. మనం కొంచెం అర్థం చేసుకోవాలి.
అందుకని ఈఆర్సీ మీద విమర్శించే అధికారం లేదు. నెంబర్ 1 ఆబ్జెక్షన్ సమాధానం లేదు ఇక్కడ. ఓకే, హైకోర్టు కొట్టేసింది ఏంటంటే కేవలం సాంకేతిక అంశాలతోనే ఎలక్షన్ ప్రాసెస్ లో జోక్యం చేసుకోమంటారు. అంటే ఈ మొత్తం ఎలక్షన్ పిటిషన్ మొత్తం రద్దు చేసినట్టేనా? కాదు కదా. ఇక్కడ ఏంటంటే రెండో అంశం, ఒకటేమో ఈఆర్సీ మీద జోక్యం చేసుకోవద్దు అన్నది, దానికి సమాధానం కమిషన్ దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేదు. రెండోది ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి నేను విన్న ప్రకారం అయితే ఆయన 2 మాట్లాడినారు. కేసీఆర్ ని పిలుస్తారా అంటే పిలుస్తాము అని ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎంపైర్ ఎప్పుడు కూడా ఆట ఆడక ముందే మనం నిర్ణయం చేయొద్దు, ఆటలు ఆడాలి. ఆడిన తర్వాత ఎంపైర్ పాత్ర జడ్జి. కానీ జడ్జి ఏమిటండు, ఈయన కొన్ని కామెంట్స్ చేసి ఉండు, ఆ కామెంట్స్ సరైన కాదు. ఎవరైనా చెప్తారు, మీరు ఆఖరికి సిపిఎం వాళ్ళు కూడా అన్నారు. చూడండి, మిత్రపక్షమైన సిపిఎం కూడా అన్నది ఆ కామెంట్ చేయాల్సిన అవసరం లేకుండే అని సాంబశివరావు గారు అన్నారు, మన ఎమ్మెల్యే. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయన కామెంట్స్ జడ్జిమెంట్ మొదలు ఇచ్చినట్టే సంగప్ప గారు కొన్ని కామెంట్ చేశారు, గుర్తుందా? నరసింహారెడ్డి విషయంలో నేను మొత్తం చెప్పి సాయంత్రం నేను ఒక ముగ్గురు మాట్లాడండి సార్, రాజేష్ గారు మాట్లాడండి. నేనేమంటున్నా అంటే ఇందులో రెండో కామెంట్ స్పష్టంగా మీరు చూడండి, కామెంట్ చేయలేదని హైకోర్టు అనలే. హైకోర్టు కేవలం కమిషన్ వేయడం కరెక్టా కాదా అని దాని మీద తీర్పు ఇచ్చింది. అది కూడా ఈ సందర్భంలో అన్ని సాక్ష్యాలు సేకరించి జరుగుతున్న సందర్భంలో మేము జోక్యం చేసుకోమన్నది కనుక సాంకేతిక అంశమే తప్ప హైకోర్టు ఏం కేసీఆర్ గారు తప్పనో కమిషన్ కరెక్ట్ అనో అనలేదు. నెంబర్ 1. 2 ఇంకా మూడోది చెప్తాను. మూడోది ఏంటంటే ఈ రేటు పెంపు, అంటే ఈఆర్సీ ఏదైతే నిర్ణయం చేసిందో ₹3.90 కొన్నారా, ₹5.10 కొన్నారా, ₹9 కొన్నారా అనేది రికార్డులు ఉంటాయి కదా. ఫలితాలను పక్కన పెట్టి వ్యక్తులు పిలిస్తే ఏమొస్తుంది అంటే కేసీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వం ఇస్తారా, కేసీఆర్ అడుగుతాం, కొన్ని పత్రాలు అడుగుతారు, ఇస్తారా మన కేసీఆర్ వ్యక్తిగతంగా ఇవ్వరు కదా. ఏం చేయాలంటే ఒక ప్రభుత్వము నిర్ణయం చేసుకున్నది, ఈ ఈఆర్సీ ఆమోదించింది. ఈఆర్సీ ఆమోదించిన ఈఆర్సీ ఒక్క వ్యక్తి కాదు, ఈఆర్సీ కమిషన్. సంగప్ప గారు మాట్లాడుతున్నారు, సంగప్ప గారు క్వశ్చన్ ఇస్తున్నారు, మళ్ళీ వస్తారు రామ్మోహన్ రావు గారు, మనం మళ్ళీ వేరే సబ్జెక్ట్ కూడా వెళ్ళాలి. ఒకటే మాట, ఈఆర్సీ ఏదైతే తీర్పు చెప్పిందో ఆ తీర్పును ఏదైతే వీళ్ళు ప్రశ్నించడానికి వీలైతే వ్యక్తులను కాదు వ్యవస్థను ప్రశ్నించాలి. 2 ప్రభుత్వాలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్, తెలంగాణ. అటుపోతే 2 మన శాఖలు ఉన్నాయి, బిహెచ్ఏలు, తెలంగాణ విద్యుత్ శాఖ. వీటిని మాట్లాడమనండి. ఈ 2 విడిచిపెట్టి అసలైన విడిచిపెట్టి కేసీఆర్ పిలుస్తారా, పిలవాలని అవసరం లేదు, పిలవాల్సిన అవసరం లేదు, వ్యక్తులు పిలవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రులు బాధ్యత వహించారు, ప్రభుత్వం బాధ్యత వహిస్తారు, ఆ ప్రభుత్వం బాధ్యత వహిస్తారు. ఓకే, రైట్. సంగప్ప గారు చెప్తున్నారు, ప్లీజ్ వేరే సబ్జెక్ట్. రాజేష్ గారు, రామ్మోహన్ రావు గారు నిజానికి మేధావి, నేను ఆయన తప్పడం కూడా నాకు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ సార్ ప్రభుత్వము అంటే ఎవరు సార్? ముఖ్యమంత్రి అధికారులు డిసిజన్ తీసుకుంటారా? అధికారులు అమలు చేస్తారు సార్. డిసిజన్స్ తీసుకున్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు, అది ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి. ముఖ్యమంత్రి బాధ్యుడు కాకపోతే అధికారులు బాధ్యులు అవుతారు సార్. ముఖ్యమంత్రిగా ఆయన ఆదేశాలు జారీ చేస్తేనే కదా అధికారులు ఇంప్లిమెంట్ చేసేది. అధికారులు చెప్తాను, ఒక మాట చెప్తాను సార్. అభ్యంతరకరమైన విషయాలు మాట్లాడారు. ఈఆర్సీ గురించి మాట్లాడినారు. ఈఆర్సీ సార్ కేసీఆర్ చేసిన తప్పుల్ని ఈఆర్సీ మీద నెట్టి దానిపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈఆర్సీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే లెవెల్లో కేసీఆర్ గారు వివరించారన్న మాట వాస్తవం. ఈఆర్సీ ఏ మాత్రం ఎక్కడ కూడా స్వతంత్రంగా వివరించలేదు. కేసీఆర్ గారు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినారు కాబట్టి సరే, అది జ్యుడిషియరీ ఆర్గనైజేషన్ కాబట్టి దాన్ని మనం కామెంట్ చేయలేం. కానీ ఆ రోజు జరుగుతున్న తప్పుల పైన ఉద్యోగులు అది తప్పు అని చెప్తే దాన్ని కావాలని ఈఆర్సీ అప్రూవ్ చేస్తుందని చెప్పి దాన్ని అమలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. అందులో మాట్లాడినటువంటి రఘు లాంటి మంచి ఇంజనీర్ ని తీసుకుపోయి లూప్ లైన్ లో అది అబద్ధం ఏమన్నా? ఈ రఘు ఎక్కడుండే? ఆయన తెలంగాణ ఉద్యమంలో మొత్తం విద్యుత్ ఉద్యోగులందరినీ ఏకం చేసి పోరాటం చేసి తెలంగాణ ఏర్పాటులో ఒక భాగస్వామి అయితే, ఆయన ఇప్పుడు జరుగుతున్న అవకాశం తప్పు పడితే తీసుకుపోయి లూప్ లైన్ వేసి ఆయన చర్య తీసుకుంటారా? ఆయన డిమోషన్ ఇస్తారా? ఇది కేసీఆర్ చేయకపోతే ఎవరు చేస్తారు? 100% కేసీఆర్ బాధ్యుడు. దీనికి కేసీఆర్ తప్పించే ప్రయత్నం చేయకూడదు, కేసీఆర్ తప్పించుకోలేడు కూడా. ఇక్కడ అధికారుల బాధ్యత అంటారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ఆదేశాలు పాటిస్తారు. ఒకటి జయప్రసాద్ గారు, ఒకటే మాట,
అధికారులు సమర్థించుకోవాల్సిన అధికారులు ఏం జరిగింది చెప్పాల్సి ఇక్కడే కాదు, కాళేశ్వరం విషయాలు కూడా చెప్తున్నా. అధికారులు ఉన్నారు, వాళ్ళకి రికార్డులు అందుబాటులో ఉన్నాయి, ఆ రికార్డు చూడాలి, దాని ప్రకారం తీర్పు చెప్పాలి. కేసీఆర్ మళ్ళీ అట్లా అంటే మోడీ గారి నుంచి మొదలు పెట్టి కింది దాకా అందరు జైలు అట్లంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి రామ్మోహన్ రావు గారు ఇప్పుడు చిన్న ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ లో అధికారులను విచారిస్తారు. ఏం చెప్తున్నారు? పార్టీ పెద్దలు చెప్పారు, మేము అమలు చేశాము. రేపు వాళ్ళు కూడా అదే చెప్తారు. దేవిప్రసాద్ గారు ప్లీజ్ చెప్తున్నారు సబ్జెక్ట్ ప్లీజ్. దేవిప్రసాద్ గారు ఇప్పుడు నేనేమంటున్నా, ఈఆర్సీ మీద గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఓ జ్యుడిషియల్ పవర్ ఉన్నటువంటి దాని మీద అని చెప్పి సంగప్ప గారు కామెంట్. ఇదే కామెంట్లు స్వతంత్ర వ్యవస్థల మీద కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వస్తుంది. దాన్ని ఒప్పుకుంటారా? ఇవాళ సుప్రీంకోర్టులో జోక్యం చేసుకుంటున్నాం అంటున్నారు, ఈడీ సంస్థల మీద జోక్యం చేసుకుంటున్నాం. రకరకాలుగా పొలిటికల్ స్టేట్మెంట్స్ వస్తాయి. నేను కాదనను, మేము కూడా చేస్తాం ఈడీ మీద, రకరకాల మీద. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇది ముఖ్యమైనటువంటి అంశం ఇష్యూని అంతా కూడా డైవర్ట్ చేసి గతంలో విద్యుత్తులో జరిగినటువంటి క్రియాశీలకమైనటువంటి సంగమ గారు ఓకే ఒక పొలిటికల్ పార్టీగా మీరు ఏది మాట్లాడినా బీజేపీగా దానికి నేనేం అభ్యంతరం చెప్పా. నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంశం మీద, ఈ ఒప్పందాల మీద రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఒప్పందం అని మొదలే చెప్పిన. కాబట్టి దీన్ని మీరు విచారించదలుచుకుంటే పేపర్లు ఉన్నాయి, మీరు వాళ్ళని పిలిపించారు. కేసీఆర్ రాజకీయ పరమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అసలైనటువంటి విషయాలను పట్టుకునేటువంటి ఒక మంచి ప్రయత్నం మొదలుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఉంటే పట్టుకోండి, ఎవరు వద్దన్నారు. ఏమంటే రాజేష్ గారు రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగినటువంటి ఒప్పందం మీద రెండు ప్రభుత్వ రంగ సంస్థలను విలువండి. అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని విలువండి, ప్రిన్సిపల్ సెక్రటరీని విలువండి, చీఫ్ సెక్రటరీని విలువండి. ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల అంటే చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేపర్లో రాయడు. చర్చకు రాదు, ముఖ్యమంత్రి చర్చకు వస్తుంది. కేసీఆర్ గారి సమక్షంలో ఎంఓయూ జరిగింది. పెద్ద ర్యాలీ జరుగుతుంది. ఆదాని అంబారీతో మన రేవంత్ రెడ్డి గారికి అక్కడ జరిగింది ఒప్పందం. దేవిప్రసాద్ గారు సరే ఆ పాయింట్ దేవిప్రసాద్ గారు సరే చూద్దాం. ప్లీజ్ ఒక నిమిషం అండి, ప్లీజ్ వదిలేసేయండి. దేవిప్రసాద్ గారు సరే అది ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రామ్మోహన్ గారు ప్లీజ్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక కామెంట్ ప్లీజ్. కాదు రామ్మోహన్ రావు గారు మనం వేరే సబ్జెక్ట్ ప్లీజ్ ఏదో కంక్లూడ్ చేయరా, మనం వేరే సబ్జెక్ట్. అంటే ఇట్లా అట్రిబ్యూట్ చేసుకుంటా పోతే 120 CRPC కింద మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద కూడా మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అన్నారంటే తప్పు కదా అంటున్నా నేను అంతే. రైట్ ఒకటి సార్ దేవిప్రసాద్ గారు మరొక కామెంట్ మనం చూసాం. నిన్న బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి ఒక కామెంట్ చేశారు హరీష్ రావు పైన. ఎందుకంటే గత కొద్ది రోజులుగా హరీష్ రావు పైన కామెంట్స్ వస్తున్నాయి, ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనేది. సో దానికి ఖండించారు హరీష్ రావు, ఒకసారి ఖండించారు. నేను ఏ పార్టీలోకి వెళ్ళను ఏంటి ఎవరన్నా మాట్లాడితే ఏంటంటే ఖండించారు. కానీ నిన్న తాజాగా హోంశాఖ సహాయ మంత్రి హరీష్ రావును పొగడ్తలతో ముంచేశారు బండి సంజయ్. హరీష్ రావు మంచి వ్యక్తి, పార్టీలో ఏకైక వ్యక్తి, మంచి వ్యక్తి, ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరంటే ఒక హరీష్ రావు. ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి రావాలంటే రాజీనామా. ఈ కామెంట్స్ ఏంటిది? ఇప్పుడు ఈ బయట ఏదైతే కామెంట్స్ జరుగుతుందో దీనికి బలం చేకూర్చే విధంగా ఈ రోజు బండి సంజయ్ కామెంట్స్ ఉన్నాయి. రాజేష్ గారు ఇదంతా కూడా పొలిటికల్ మైండ్ గేమ్ గా నేను అభివర్ణిస్తా. ఎందుకంటే హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలో చేరుతాడు అని చెప్పి చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉంది. హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో చాలా క్లారిటీ ఇచ్చిండు, నేను భారతీయ జనతా పార్టీలో చేరడం లేదు, ఇదంతా కూడా నన్ను క్యారెక్టరైజేషన్ హ్యూమిలేట్ చేసినట్టే తప్ప ఇంకొకటి కాదని ఆయన పదే చెప్పినటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ వార్తలన్నీ వచ్చిన తర్వాత స్వయంగా మేము కూడా హరీష్ రావు గారితో, ఎందుకంటే మా మొదటి నుంచి కూడా మా నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఆయనతో మాకు ఉండేటువంటి ర్యాపోతోని అనేక సందర్భాల్లో హరీష్ రావు గారితో కూడా ఈ చర్చ జరిగేది. వారు నిర్ద్వందంగా అనేక సందర్భాల్లో దీన్ని ఖండించిండు. కాబట్టే మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. రెండవది
సంజయ్ చెప్పినా, ఇంకొకరు చెప్పినా, మోదీ చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడు. అలా ఇంకొకరు చెప్తేనో సంజయ్ సర్టిఫికేట్ ఇస్తూ వచ్చేది కాదు. హరీష్ రావు గారు ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన ప్రజలతో నిత్యం కలిసిమెలిసి ఉండేటువంటి నాయకుడు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్ని నిరంతరం రోజు కనీసం రాజేష్ గారు అంటే మీరు కూడా అనేక సందర్భాల్లో చూసుంటారు, మినిమం 500 మంది నుంచి 1000 మంది ప్రజలు అన్ని నియోజకవర్గాలు కలుస్తాడు. ఆయన చేతనైతే ఏదైనా సాయం చేస్తాడు, లేకుంటే కాదని దండం పెట్టి పంపిస్తాడు. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు సమస్యలను సరైనటువంటి రీతిలో అవగాహన చేసుకొని డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు. ఆయన మాది ఇలా సంజయ్ గారు సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన ఆయన పెరిగిపోడు, ఆయన సర్టిఫికేట్ ఇవ్వకపోయినంత మాత్రాన హరీష్ రావు గారి గొప్పతనమే మాయం కాకుండా పోదు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పని చేస్తా ఉంది. అంటే ఏదో హరీష్ రావు గారు బండి సంజయ్ గారు అన్నారు కదా, రేపు బీజేపీకి వస్తాడేమో అని చెప్పి కేడలో ఒక గందరగోళం రేపేటువంటి పని. కాబట్టి ఇవన్నీ కూడా హరీష్ రావు ఒకవేళ పార్టీలకు వస్తే మాకెక్కడ ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఆలోచనలు ఉన్నారంటారా వాళ్ళు? నేను ఇంకా ఊహాజనితమైన ప్రశ్నలు ఆయన మాట్లాడుతుంది, నేను ఎట్లా మాట్లాడాలి? కాబట్టి ఎవరు దానికి అసలు తావే లేదు. భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు గారు పోయేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ నేను రాజేష్ గారు నేను ఏం చెప్తున్నా, ఒకవేళ నిజంగానే బండి సంజయ్ గారు ఈ మాట మాట్లాడింది అనుకోండి, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులు హరీష్ రావు గారి మీద అనేక రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఏంటంటే క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడం, ఏదో హరీష్ బీజేపీలోకి వస్తాడు కాబట్టి మీరు మొదలు రండి, తర్వాత ఆయన ఎట్లయినా వస్తాడని చెప్పి కొందరిని ఆకర్షించేటువంటి ప్రయత్నం తప్ప ఇది ఎందుకు పనికొస్తుంది చెప్పండి? డెఫినెట్ గా ఒక రాజకీయ నాయకుడుగా ఆయన మాట్లాడడం అనేటువంటిది మాట్లాడిండు బండి సంజయ్ గారు, ఉన్నది మాట్లాడిండు. కాబట్టి అందులో దాని మీద పెద్దగా దాని మీద చర్చ పెట్టి సంజయ్ వ్యాఖ్యలు కరెక్టా కాదా, లేకుంటే బీజేపీలోకి పోతాడా అనేటువంటి అంటే ప్రసాద్ గారు ఇది ఇప్పుడు ఈ రోజు వచ్చినది కాదు కదా, గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. దానికి తోడు ఈ రోజు ఒక కేంద్ర మంత్రి మాట్లాడడం అనేది ఇది ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో చర్చించుకోవాల్సిన అంశమే కదా. ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాలు మనం చూసాం, ఎవరెవరు ఏ పార్టీలకు వెళ్తున్నారు, ఎవరు ఎటు వెళ్తున్నారు అనేది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక గౌరవ కేంద్ర మంత్రి, వాళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల డెఫినెట్ గా నేను జరగదు అని చెప్పలేం కదా, డెఫినెట్ గా చర్చ జరుగుతుంది. వారికి ఉన్న సమాచారం ఏందో నేను అదే అంటున్నా, ఢిల్లీ నుంచి ఏమైనా సమాచారం ఉందా? బండి సంజయ్ సడన్ గా వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడాడంటే ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ ఉందా ఏంటి అనేది? ఢిల్లీ నుంచి మాట్లాడి గిట్ల వస్తాయా సమాచారాలు చెప్పండి? అవసరం ఉంటే అమిత్ షా మాట్లాడతాడు, ఇంకొక ఆయన మాట్లాడతాడు, లేకుంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, ఆయన ఈ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు. నేను ఏమంటున్నా, రాజకీయాలకు సంబంధించినటువంటి ఈ పుకార్లు చాలా కాలంగా వస్తున్నాయి హరీష్ రావు గారి మీద. ఆయన అనేక సందర్భాల్లో నిర్ద్వందంగా ఖండించుండు, పోతలేనని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయనను బదనాం చేసేటువంటి ప్రయత్నం, ఆయన పార్టీ మారుతుండడానికి క్యాడర్లో గందరగోళం రేపే ప్రయత్నం, ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నది తప్ప ఇది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని ప్రచారం బీజేపీలో చేరుతున్న ప్రచారం వాస్తవం కాదనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. రైట్, సంగప్ప గారు ఏంటి ఒక కేంద్ర మంత్రి రకమైన కామెంట్ చేయడం, దీన్ని ఎట్లా చూడాలి ఏంటి? రాజకీయ వర్గాల చర్చ బాగా జరుగుతుంది. నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి విషయంలో కూడా మాట్లాడినాము, బయటకు వచ్చిన ప్రెస్ మీట్ లో ఒక మీడియా పర్సన్ వేసిన ప్రశ్నకి ఆయన ఎవరెవరిని పిలుస్తారంటే కేసీఆర్ని పిలుస్తామని, మీకు అవసరమైతే కేసీఆర్ని పిలుస్తామన్నారు. అంటే దానికి పెద్ద ఇష్యూ అయి నడుస్తుంది. ఒక నిన్న కూడా ఆయన కరీంనగర్ సొంత నియోజకవర్గంలో తిరుగుతుంటే అక్కడ ప్రెస్ వాళ్ళతో మాట్లాడితే చాలా రోజుల నుంచి ఇట్లా హరీష్ రావు గారు పార్టీ మారుతారని మీ దగ్గరకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి, దానిపై వస్తున్నారా అని అడిగినారు. అప్పుడు ఆయన క్యాజువల్ గా చెప్పేసినారు, ఆయన మంచి మనిషి, కానీ మా పార్టీలో రావాలంటే ఎవరైనా మా పార్టీలో రావాలంటే రాజీనామా చేసి రావాల్సి ఉంటది, అంతే తప్ప ఎవరో ఆయన వస్తారేనో ఇంకోసం వస్తారేనో అట్లా మేమేం ఎదురు చూడము. వచ్చే వాళ్ళు ఎవరైనా వేరే చట్టసభ సభ్యులు అయితే రాజీనామా చేసి రావాల్సి ఉంటది. కాకపోతే హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అన్నారు, అన్న తప్పేం లేదు. మీకు తెలుసా, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైంలో కానీ, లేకపోతే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో కానీ, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్న వ్యక్తిని రేవంత్ అన్నానే మాట్లాడతారు ఆయన. అది ఒక గౌరవం అంతే. మొదటిది. రెండవది, సిద్ధాంతపరంగా పాలసీస్ విషయంలో 100% రేవంత్ రెడ్డి గారిని తప్పుపడతారు అండ్ హరీష్ రావు గారిని కూడా తప్పుపడతారు. రేపు ఇరిగేషన్ సంబంధించినటువంటి విచారణ జరిగినప్పుడు, ఇరిగేషన్ ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు హరీష్ రావు గారు 100% బ్లేమ్ చేస్తాం అంటే దాంట్లో తప్పుపడతాం, తప్పేం లేదు. ఆయన వ్యక్తిగతంగా
మంచి వ్యక్తి అని ఒక ఓడనర్ తప్ప అంతకంటే ఎక్కువ లేదు. మొదటిది. రెండోది, భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కండువా వేసినట్టు డైరెక్ట్ ఇక్కడ మంత్రులు కండువాలు వేయరు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వేస్తాడు లేదా కేంద్ర పార్టీ అధ్యక్షుడు వేస్తాడు తప్ప ఈ మంత్రులు ఎవరు కూడా కండువాలు వేయరు. మొదటి. కానీ ఎందుకు సంగప్ప గారు ఎందుకు హరీష్ రావు బీజేపీలోకి వస్తున్నాడు, బీజేపీ ఎందుకు వస్తుంది, అది ఆ చర్చ ఎందుకు వస్తుందండి? ఎస్ రాజేష్, నేను చెప్పేది ఇప్పుడు చర్చ అంతా ఎందుకు వచ్చింది? ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా నాయకత్వం పైన నమ్మకాన్ని కోల్పోయినారు, విశ్వాసాన్ని కోల్పోయినారు. చూస్తున్నాం మనము. సరే ఆ చర్చ వేరే ఫిరాయింపుల చర్చ వేరే అవుతుంది, కానీ రోజు ఒక్కొక్క చొప్పున ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు 9 మంది వెళ్ళిపోయినారు, ఇంకో 5-6 మంది రెడీగా ఉన్నారని చెప్పి చర్చ వార్తలు వస్తున్నాయి. సో అందులో భాగంగా ఈ హరీష్ రావు కూడా ఉంటాడో పోతాడో అన్నటువంటి విషయం పైన బాగా మీడియాలో చర్చ జరుగుతుంది. దానికి మాకు సంబంధం లేదు, బీజేపీకి ఎట్టి పరిస్థితి సంబంధం లేదు. నాకు అది అండగట్టే ప్రయత్నం కూడా చేయకండి. ఇప్పుడు మీరు నన్ను ఎట్లా అడిగినారు అట్లనే ఇలా మొత్తం ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోతున్నారు, కానీ ఇప్పుడు హరీష్ రావు గారు కాంగ్రెస్ లో పోరు కదా, మరి మీ దగ్గరికి వస్తే ఎట్లా అని అడిగినప్పుడు సంజయ్ గారు మాట్లాడిన విషయం అది. మేము ఆయన మంచోడు అన్నాం తప్ప ఆయన వస్తున్నాడని బలి సంజయ్ గారు అనలేదు. ఆయన కోసమే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. ప్రెస్ మీట్ లో వేరే అంశాల తర్వాత క్వశ్చన్ వచ్చింది, దానికి ఆన్సర్ చెప్పినారు అంతే. అంటే అవే కదా కామెంట్స్, మనసులో ఉన్న మాటలు బయటకు వచ్చేది. ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి కూడా అదే కదా వచ్చింది, లాస్ట్ లో ఒక కామెంట్ మాట్లాడాడు కాబట్టి కదా ఇది చర్చ జరుగుతుంది. మనసులో ఉన్న మాట ఏముంటది, అది ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి క్వశ్చన్ అడిగిన రిపోర్టరు, దానికి ఆన్సర్ చెప్పాలి కదా, ఆన్సర్ చెప్పాలి కాబట్టి. చరణ్, ఎట్లా చూస్తారు మీరు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ కామెంట్స్ పైన? అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ రావడం లేదు కాబట్టి హరీష్ రావు వంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు, ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తే గెలిచే నాయకుడు. నాకు హరీష్ రావు గారు అంటే బాగా ఇష్టం. హరీష్ రావు ఒక్కడే బీఆర్ఎస్ పార్టీలో మంచివాడని చెప్పేసి నిన్న బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. అంటే రాజకీయ కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే గెలిపించుకుంటామని చెప్పారు. మరో చరణ్ ఇంకో విషయం కూడా అన్నారు, రాజీనామా చేసి వస్తే మేము మా బీజేపీ కార్యకర్తలు మామూలుగా లేరు, గెలిపించుకుంటాం, మేము ఎట్లయినా సరే భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం హరీష్ రావు అని చెప్పేసి కూడా అన్నారు. అదే చెప్తాను, బీఆర్ఎస్ పార్టీలో హరీష్ ప్రజాదరణ ఉన్న నాయకుడు, ఖచ్చితంగా రాజీనామా చేసినా గెలిచే నాయకుడు ఆయనే కాదు. ఎవరైనా భారతీయ జనతా పార్టీ రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టం పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చిండు, హరీష్ రావు గారి మీద ఇచ్చిండు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా రావచ్చు అనే స్టేట్మెంట్ ఇచ్చినా చాలా స్పష్టంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు కాబట్టి ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోలేదు కాబట్టి ఈ కోణంలో వారు రాజకీయ ఎమ్మెల్యే రావట్లేదని మా గవర్నమెంట్ ఫామ్ కాదు, మేము తీసుకోమట్లా. మొదటిది. రెండోది, ఎవరు మంత్రి చేసిరే తెలంగాణ పెద్ద నీతులు తెలంగాణ రాష్ట్రం చెప్తే ఎవరు నమ్మరన్నా? భారతీయ జనతా ప్రభుత్వాలను కూల్చింది, పార్టీలను చీల్చింది. మీరెట్లనే పార్టీ ప్రయాణం గురించి మాట్లాడితే మీరు టీడీఎల్పీ భారతీయ జనతా మెడి చేసుకునే రాజ్యసభ పక్షాన్ని అన్న రాజకీయ కోణంలో బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా ఎప్పుడు రాజకీయ కోణంలో స్టేట్మెంట్ బండి సంజయ్ గారు ఇస్తూనే ఉంటారు. ఆ కోణంలో చాలా స్పష్టంగా హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి వారు కోరుకుంటారు. కాబట్టి అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది అంతా కాంగ్రెస్ పార్టీ పోతున్నారు కాబట్టి కొంతమంది భారతీయ జనతా పార్టీ తీసుకొని బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా మా కార్యకర్తలు గెలిపించుకుంటున్న మెసేజ్ ఇచ్చే దాంట్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసిన చాలా స్పష్టంగా కనపడతాం. చాలా పెద్ద ఆరోపణ చేసింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీని చీల్చలేదు, ఏ ప్రభుత్వాన్ని కూల్చలేదు. ఆయా పార్టీల్లో వచ్చిన సంక్షోభంతో బయటకు వచ్చినప్పుడు రాజ్యాంగ బద్దంగా అందిపుచ్చుకున్నారు. కౌశిక్ ప్లీజ్ చరణ్ ఒకసారి చరణ్ మాట్లాడు సంగప్ప గారు కౌశిక్ మీరు మాట్లాడేది మీరు నా మీద ఆరోపణ చేసి నేను చెప్పని. మహారాష్ట్రలో మాతో కలిసి పోటీ చేసినటువంటి శివసేన తర్వాత కాంగ్రెస్ తో చేరితే అందులో ఉన్న షిండే లాంటి నాయకులు ఇది తప్పు, ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళంతా చీలిపోయి ఒక కూటమిగా ఉంటే వాళ్ళతో మాతో మద్దతుగా గవర్నమెంట్ ఫామ్ చేసినాం. అంటే భారతీయ జనతా పార్టీ పాత్ర ఏం లేదు. కౌశిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న జరిగినటువంటి బై ఎలక్షన్ లో
వేరే పార్టీ నుంచి మా పార్టీకి వచ్చారు, కాంగ్రెస్ నుంచి మా పార్టీకి వచ్చారు, ఇద్దరు ఇండిపెండెన్స్ మా పార్టీకి వచ్చారు. వాళ్ళు అసోసియేట్ మెంబర్ గా కాకుండా డైరెక్ట్ మెంబర్ గా ఉండాలనుకుంటే రాజీనామా చేయాల్సింది చెప్తే మేము నలుగురిని పోటీకి పెట్టినాం, 2 ఓడిపోయినా గెలిచినాం. మాకు తెలుసు ఓడిపోతామని చెప్పి, అయినా కూడా పశ్చిమ బెంగాల్ ఓడిపోతామని తెలుసు, అయినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగబద్ధంగానే ఉండాలని చెప్పి రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయినాం. మాకు మునుగోడులో ఎలక్షన్ పోయేటప్పుడు మాకు తెలుసు కేసీఆర్ 1000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి, అయినా కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ఆయన రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామని చెప్పిన రాజీనామా చేసి అంత బై ఎలక్షన్ కేసీఆర్ పెట్టిన 1000 కోట్ల రామ్మోహన్ రావు గారు ప్లీజ్ రామ్మోహన్ రావు గారు ఇదంతా క్యాడర్, ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్లు క్యాడర్ని ఒక కన్ఫ్యూజన్లో నెట్టేందుకే ఈ రకమైన కామెంట్స్ అనుకోవాలని, లేక ఇది వాస్తవం ఉంది, రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది, పరిస్థితి చెప్పలేం కదా ఎప్పుడు ఏం మారుతాయని చెప్పేసి అంటారా? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. నేను ఏమంటున్నాను సార్ రాజేష్ గారు, ఇప్పుడు జాతీయ రాజకీయాలకు పోతుంది కదా, నేను ఒక మాట చెప్తా. గతంలో వాజ్పేయి గారి మీద కూడా రాంగ్ పార్టీ ఇన్ రైట్ పర్సన్ అని ఒక మాట అనేవాడు. ఉదాహరణ నేనే లౌక్యంగా మా సంఘంగా మంచి వాళ్ళని వ్యక్తిగతంగా, కానీ మాత్రం అని విధానం తప్ప నేను 4 పాటలు ఎక్కువ అనవచ్చు. నేనేమంటున్నాను ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడుకున్నారు, జాతీయ రాజకీయాలు పక్కన పెడతాం. అట్లనే వాజ్పేయి గారి గురించి ఇందిరాగాంధీ గారు మెచ్చుకున్నారు, నెహ్రూ మెచ్చుకున్నాడు వాజ్పేయి గారు. నేనేమంటున్నాను ఒక ఎదుటి పార్టీలో ఉన్న వాళ్ళని మెచ్చుకుంటే ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళొద్దు, ఆ ఇంటి మీదకి, ఇటువంటి రాజకీయాలు ఇప్పుడు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇది సరిపడతలేవు. హరీష్ రావు గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదు, హరీష్ రావు గారి మీద ఇట్లాంటి కామెంట్స్ చాలా వచ్చినాయి. నెంబర్ 1, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి వైపు కలిసి వచ్చింటాం. కలవంక ఏమైంది, మొత్తం అయిపోయింది, మొత్తం పార్టీ దించిన వాళ్ళకి పోయింది అన్నారు కదా, పోయిందా? నేనేమంటున్నా హరీష్ రావు మెచ్చుకోండి కాదు, నేను హరీష్ రావు సంస్థాగతంగా ఆ పార్టీలో కేటీఆర్ కంటే చాలా మందికి బెటర్ అనిపిస్తాడు. అన్న అంటాడు, తమ్మి అంటాడు, ఎక్కడికి పోయినా మాట్లాడుతూ ప్రతి నుంచి వచ్చిన నాయకుడు కనుక మాట్లాడతారు. కేటీఆర్ కు హరీష్ రావు తేడా ఉంది, కేసీఆర్ కు హరీష్ రావు తేడా ఉంది. ఏమంటున్నానంటే ఒకసారి ఈ వ్యక్తుల మధ్యన చూసుకుంటే హరీష్ రావు అనేవాడు మొన్నటిగా మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు వీళ్ళైతే. ఎందుకు ఆడుతున్నారు అంటే మొదటి నుంచి ఇవాళ కాదు, హరీష్ రావు బీజేపీలో చేరుతారు ఇవాళ అన్నది కాదు, అధికారులు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు అన్నమాట కదా, ఇవాళ కొత్త కాదు కదా, ప్రతిపక్షంలో ఉన్నమాట కాదు కదా. జరుగుతుంది ఏంటంటే అతి త్వరలో కేసీఆర్ గారి ప్రతిపక్ష స్థానం కూడా గల్లంత అవుతుంది, ప్రతిపక్ష నాయకుడి స్థానం గల్లంత అవుతుంది గ్యారంటీ. ఎందుకంటే 26 మందిని చేర్చుకుంటేనేమో 12 మంది ఉంటారు, 27 మంది చేరిననుకోండి 11 మంది, జగన్ 11 ఈయన 11 వెళ్ళిపోతారు, ఉన్న ప్రతిపక్ష స్థానం పోతుంది. కనుక అసెంబ్లీకి పోతారా పోదా వేరు. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పునరాలోచించుకోవాలి, ఒకసారి తత్వం బోధపడాలి. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎవరిని విడిచిపెట్టినా, దేవిప్రసాద్ గారు లాంటి వాళ్ళని ఎందుకు విడిచిపెట్టుకున్నా, ఇట్లాంటి వాళ్ళు ఏం చేసినా అంటే ఆయన ఆలోచించుకోవాలి ఫ్యామిలీ కూర్చొని. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఈ 5 ఏళ్ళ దాకా ఏం కాదు, కొందరు ఏం మాట్లాడారు 5 ఏళ్ళ తర్వాత మాదే అధికారం, 15 ఏళ్ల తర్వాత ఉంటాం, ఇవన్నీ ఉట్టిముచ్చట్లు. ఈ 5 ఏళ్ళు గడపనియండి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది, ఈ 4.5 ఏళ్ళు నడవాలి, మంచిగా నడిపోయే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ మైండ్ గేమ్ ఆడుకుంటూ పోతే ఏమైందంటే ఇవాళ మాత్రం ఫిరాయింపుల విషయంలో మైండ్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్ లో ఏమైందంటే బీజేపీ ఒక దానికి కట్టుబడింది ఈ రాష్ట్రంలో, మిగతా రాష్ట్రాల సంగతి నేను పోను. బీజేపీ ఏమంటుందంటే రాజీనామా చేసి మేము రండి, మీరు రాజగోపాల్ రెడ్డి నువ్వు ఎట్టే తీసుకున్నావు, రాజీనామా చేసి హరీష్ రావు విషయంలో కూడా బండి సంజయ్ అదే మాట్లాడిండు, నువ్వు రాజీనామా చేసి బీజేపీలో చేరాలి, అప్పుడు మాత్రమే చేర్చుకుంటావు అన్నట్టు కండిషన్ కదా, కండిషన్ అప్లై అన్నారు కదా. ఇవాళ బీజేపీ ఏమైందంటే దీనికి కారణం కూడా చెప్తాను. ఎమ్మెల్యేలు కనుక రాష్ట్రంలో చేరుతున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కడ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఒకవేళ ఎన్నికైతే బీజేపీ చేరేవాళ్ళు ఇవాళ చూస్తున్నాం కదా, 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతారని ఒకటి వస్తుంది. సుజనా చౌదరి, పిఎం రామేశ్వర ఎట్లా చేర్చుకున్నారో ఇవాళ ఈ 4 రాజ్యసభ సభ్యులు, 4 మీరు కేకే పోయిండు, ఈ 4 చేర్చుకుంటారని ఒకటి వచ్చింది. మరి 4 కాంగ్రెస్ ఎందుకు కోరు, కాంగ్రెస్ మైనార్టీలో ఉంది అక్కడ. కనుక రేపు అధికార పార్టీలు ఎవరైనా అధికారం అనే నీళ్లలో అందరూ మునుగుదాం అనుకుంటారు సార్, అధికారం అనే వస్తే అందరూ చేస్తుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ 27 మంది 26 మంది పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రోటోకాల్, రెండోది వాళ్ళకి అధికారం, గతంలో చేసిన అవినీతి. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వీళ్ళందరూ ఎంత ఆరోపణలు చేసిండ్రు, కానీ కొందరిని రానియరు కాంగ్రెస్ పార్టీలో. ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డం ఉన్నంతసేపు గుంటకల్ మన రిజర్వేషన్ రానియాడు. ఇట్లా ఒక 8 మంది 10 మంది మిగులుతారు అంటున్నారు. ఒకటి 3 మిగులుతారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈ 3 ఎమ్మెల్యే అని చెప్తాను, ఎమ్మెల్యేల సంగతి చెప్తున్నా. మిగతా ఒక 6-7 మిగిలిలో లేవాలంటే నేను చెప్పిన గుంటకల్ల జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఎందుకంటే ఈ పార్టీలో గట్టిగా రానివ్వరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా జరుగుతుంది. జీవన్ రెడ్డి కాదని సంజయ్ కుమార్ చేసుకున్నారు కదా, జరగలేదా? జీవన్ రెడ్డి మొత్తుకున్నాడు, ఇది కరెక్ట్ కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు. కొందరు ఏమో అన్ని పార్టీల్లో కొందరు విధులు ఉంటారు రాజేష్ గారు. విధుల నీతి అంటే
ధృతరాష్ట్రునికి విధుడు చెప్పిండు, కానీ ఆయన కణిక నీతిని పాటించాడు, నాశనం అయిపోయాడు. ఇక్కడ కూడా జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి గారు లాంటి వాడు, నేను చెప్తాను ప్రతి పార్టీలో ఉంటారండి. జీవన్ రెడ్డి వాడు లాంటి వాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, ఉంటారు కదా. అందుకని నేనేమంటున్నా ఇక్కడ కూడా కొన్ని పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బీజేపీలో మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు బయటిగా మారుతూ వీళ్ళందరినీ ఎట్లా చేసుకుందాం చూస్తున్నారు. ఏదైనా సరే అధికారం ఎట్టి తిప్పుకుంటే నీరు పల్లె మెరుగు నిజాము దేవుడేరు అన్నట్టు అధికార పార్టీ వైపు పోతారు. వీళ్ళందరూ అవినీతి కప్పించుకోవడానికి గతంలో అన్యాయం చేసిన దాన్ని వాళ్ళ ఆస్తులు రక్షించుకోవడానికి పోతున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. రామ్మోహన్ రావు గారికి అండ్ సంగప్ప గారికి, దేవిప్రసాద్ గారికి, చరణ్ కౌశిక్ గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. మీ అందరికీ కూడా చూసాం కదా. మొత్తానికి 2 అంశాలు ఏదైతే విద్యుత్ కమిషన్ పైన సుప్రీంకోర్టు కేసీఆర్ వెళ్ళారు, దీన్ని రద్దు చేయాలి అనే విధంగా. మరి చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి సుప్రీంకోర్టులో మరి ఎలాంటి వాదనలు వినబడుతున్నాయి ఏంటి అనేది ఈరోజు చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక హరీష్ రావు బీజేపీలోకి రావాలి అంటే రాజీనామా చేసి రావాలి అని చెప్పేసి బండి సంజయ్ కామెంట్స్ ఏదైతుందో దీన్ని పూర్తిగా ఇది తప్పు, అలాంటిది ఏం లేదు, కేవలం మైండ్ గేమ్ మాత్రం ఆడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది. ఇంకా రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరప్రాణం.